ఈ రోజు ఇండియాలో 5 స్టేట్స్ లో ఎలక్షన్ రిజల్ట్స్ డే అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ విషయానికి వస్తే యునైటెడ్ డొమెస్టిక్ ఫ్రంట్, లెఫ్ట్ డొమెస్టిక్ ఫ్రంట్ అండ్ భారతీయ జనతా పార్టీ అనే 3 పార్టీలు పార్టిసిపేట్ చేస్తుంటే దీంట్లో యూడీఎఫ్ 23 సీట్స్ తో లీడింగ్ లో ఉందన్నమాట. ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవుతే యూడీఎఫ్ కేరళలో గెలుస్తుందని అంటున్నారు. అండ్ నెక్స్ట్ తమిళనాడు విషయానికి వస్తే ద్రవిడ మున్నేరు కజగం, తమిళగ వెట్రి కజగం, ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేరు కజగం ఈ 3 పార్టీలు పార్టిసిపేషన్ లో ఉంటే 63 సీట్స్ తో ద్రవిడ మున్నేరు కజగం ఫస్ట్ పొజిషన్ లో ఉందన్నమాట. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ 3 పార్టీస్ పార్టిసిపేషన్ లో ఉంటే బీజేపీ 148 సీట్స్ తో ఫస్ట్ పొజిషన్ లో ఉంది. అండ్ అస్సాం లో బీజేపీ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేషన్ లో ఉంటే భారతీయ జనతా పార్టీ 70 సీట్స్ తో ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఫైనల్ గా పుడుచేరి విషయానికి వస్తే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమిళగ వెట్రి కజగం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ 3 పార్టీస్ పార్టిసిపేషన్ లో ఉంటే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. కానీ మిగతా 2 పార్టీస్ కూడా క్లోజ్ ఫైట్ అవుతుంది. సో పుడుచేరిలో ఎవరు గెలుస్తుంది అన్నది రిజల్ట్స్ వచ్చేంత వరకు ఎవరికి తెలియదు అనమాట. సో ఇది ఈ రోజు ఎన్డీటీవీ ప్రకారం May 4th 2026 ఇండియాలో ట్రెండింగ్ న్యూస్ అన్నమాట. రేపటి ట్రెండింగ్ న్యూస్ ఆర్ ఆర్టికల్ చూడడానికి మళ్ళీ మన ఛానల్ కి వచ్చే కొత్త వీడియోతో రెడీగా ఉంటా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ నెక్స్ట్ వీడియో.